పల్నాడు జిల్లా క్రోసూరులోని క్రోసూరు మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. రైతుకు సాయం చేయటం అంటే భారం కాదని, అది బాధ్యతని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రైతులకు మరింత మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన ఉంటుందని ఎమ్మెల్యే ప్రవీణ్ చెప్పారు. అలాగే వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కూటమి నాయకులు జనసేన తెలుగుదేశం జనసేన నాయకులు పెద్దకూరుపాటు జనసేన పార్టీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నందిగా ఆశీర్వాదం గారు అచ్చంపేట మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ జానీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ కిలా రాజనబాబు గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు మరి పిఎం కిసాన్ ప్రోగ్రామ్కి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారు భాష్యం ప్రవీణ్ గారికి మన జిల్లాలో మనం రెండో స్థానంలో 4145 మంది రైతులు కవర్ అయ్యారు సార్. మొత్తం 28,83 లక్షలు ఈరోజు మధ్యరాల గంగాధర గారు మరి ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఉన్నటువంటి మోదుగుల చంద్రశేఖర్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందంజలో ఉంచాలని కృషి చేసిన వ్యక్తి శ్రీ భాష్యం ప్రవీణ్ గారు అని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. భాష్యం ప్రవీణ్ లీలావతి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీ సభ్యులు శ్రీ నల్లమేకల వెంకటేశ్వర గారిని వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఎస్కే మరి చినజాని భాష గారు మాజీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే సీనియర్ నాయకులు మండల మాజీ పార్టీ అధ్యక్షులు శ్రీ హర్తిమల్ల రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అట్లానే కొత్తగా ఎన్నికైన సొసైటీ ప్రెసిడెంట్లకి, నీటి సంఘాల ప్రెసిడెంట్లకి, ఇతర ప్రముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అట్లనే మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. చెప్పిన విధంగా ఈ రోజున మొదటి ఇన్స్టాల్మెంట్గా 7,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ప్రకాశం జిల్లా దర్శిలో ఆయన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళని స్టార్ట్ చేయమని మనకు చెప్పటం, మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. రైతులందరికీ కూడా ఆన్లైన్లో అకౌంట్ ద్వారా పట్టడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఎందుకు సమావేశం ఏమంటే చేసిన పని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి మేలు చేస్తుంది, సరిగా చెప్పుకోలేకపోతున్నాం. 2014-19 మధ్యలో మనం రాష్ట్రానికి ఎంతో డెవలప్మెంట్ చేసాం, కానీ సరిగా చెప్పుకోలేకపోవడం వల్ల ఒక్క ఓటు అనే కారణంతో అతనికి అవకాశం వచ్చి రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయి రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి తప్పు రాబోయే రోజుల్లో జరగకుండా మనం ఏ పని చేసినా 10 మందికి చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని గత నెల రోజులుగా మనం సుపరిపాలన తొలి అడుగు పేరుతో మనం ప్రజల్లో తిరిగి అందరికీ ఇంటింటికి తిరిగి చెప్పడం కూడా జరిగింది. ఏమవుతుందంటే ఆ సంస్థాగతంగా ఉన్న కేడరు మీరందరూ పనిచేసే విధానం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానం, దాన్ని రాబోయే రోజుల్లో నిలబెట్టుకొని ఏదో మనం అధికారంలో లేకపోతే అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేయటం,
తర్వాత కాడిపడేసి మెదలకుండా కూర్చోవటం, అవి చేయట్లేదు ఈ చేయట్లేదు విమర్శలు చేస్తా కూర్చోవటం అది కాదు. మనం అధికారంలో ఉన్నా కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండి రాబోయే 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, రాబోయే 3 టర్ములు కూడా తెలుగుదేశం పార్టీ రాబోతుందని. రాబోయే 10 సంవత్సరాలు కూడా మన పార్టీ అధికారంలోకి వస్తేనే, 2 టర్ములు కూడా వస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితులు ఉన్నాయి. అవి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే మన ముందు తరాల భవిష్యత్తు కానీ, మన రాష్ట్ర భవిష్యత్తు కానీ రాబోయే ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. ఓన్లీ ఈ 5 సంవత్సరాలు ఉంటే సరిపోదు. రేపు 29లోనో 34లోనో చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి ఉంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లానే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు నేను పదే చెప్తున్నా. గతంలో 2-3 మీటింగ్లో కూడా చెప్పాను. రాష్ట్ర బడ్జెట్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మన స్థాయికి మన నియోజకవర్గానికి దాదాపు 100 కోట్ల నిధులు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి 47 కోట్ల రూపాయల రోడ్లకు సంబంధించి చేయడం జరిగింది. గ్రామాల్లో 14-19 మధ్యలో ఎంతో డెవలప్మెంట్ జరిగింది, రోడ్ల విషయంలోనూ, కరెంటు విషయంలోనూ, డ్రైనేజ్ విషయంలో. కానీ గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేయబడింది. రాబోయే రోజుల్లో గత సంవత్సరంలో మనం చేయగలిగింది చేశాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసే విధంగా గ్రామాల్లో నేను ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అట్లానే ఆయన 5 రోజులు ప్రయాణం చేసి వచ్చి అయినా కూడా ఎటువంటి ఇది లేకుండా, అలసట లేకుండా ఆయన తిరగడం జరుగుతుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మన కార్యకర్తలు, మన నాయకులు, మన బూత్ కమిటీ వారు ఇంటింటికి తిరిగి మనం మన పథకాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బూత్ కమిటీ వారు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అట్లానే మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఎవరి బూతుల్లో వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం ఎంతమందికి వస్తుంది, ఎవరికి వస్తుంది, అట్లానే తల్లికి వందన పథకం ఎవరికి వస్తుంది, ఎవరింట్లో వస్తుంది, అట్లానే పెన్షన్లు ఎవరింట్లో ఎంతమందికి వస్తున్నాయి, అవన్నీ మన దగ్గర డేటా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పటివరకు తెలుసుకోకపోయినా రాబోయే 15 రోజుల్లో ఉన్న మీ బూతుల్లో ఏ బూతుల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళల్లో ఎంతమందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఇంకా ఎవరన్నా చేకూరిన వాళ్ళు ఉన్నారా, ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళు ఉన్నారా, అదన్నీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందండి. దయచేసి మీరందరూ బూత్ కమిటీ వారు, ముఖ్యంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, మీరందరూ కేఎస్ఎస్లు, అట్లానే మనం ప్రతి 60 ఓటర్లకి 2 చొప్పున పెట్టుకుని ఉన్నాం కేఎస్ఎస్లు. మీరందరూ కూడా బాధ్యతాయుతంగా ఎవరి బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాం. ఇవాళ అన్నదాత సుఖీభావ పథకం సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం అన్ని పథకాలు, ఎన్నో పథకాలు మన ప్రభుత్వం రూపొందించడం జరిగింది. దాదాపు మన నియోజకవర్గం తీసుకుంటే ఈ రోజున 41,000 మంది రైతులకి ఈ రోజున మొదటి ఇన్స్టాల్మెంట్గా దాదాపు 28,75,00,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మొత్తం కలిపి ఈ పథకానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో మొత్తం కలిపి 82 కోట్లు వెచ్చించడం జరుగుతుంది. 82 కోట్లలో మొదటి ఇన్స్టాల్మెంట్లుగా ఇవాళ 29 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 6,000 అయితే 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం వాటాగా విభజించి వాటిని అన్నిటికీ ప్రజల అకౌంట్, రైతుల అకౌంట్లోకి మార్చడం జరుగుతుంది. రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే రైతు సోదరులే కాకుండా అందరూ కూడా అన్ని వర్గాల కోసం మన ప్రభుత్వం మేలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ విదేశాలకు వెళ్ళి, మలేషియాకి వెళ్ళి కంపెనీలు తీసుకురావడంలోని, అంతకుముందు దావోస్ వెళ్ళి రకరకాల ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి ఆయన కష్టపడుతున్నాడు. 4 రోజులు మలేషియా ప్రయాణానంతరం వచ్చి నైట్ 11 గంటలకి హైదరాబాదే ఉండవల్లి చేరుకుంటే మళ్ళీ ఉదయాన్నే
రెస్ట్ కూడా తీసుకోకుండా ఉదయాన్నే మళ్ళీ నిన్న